సెప్టెంబర్ చట్ట ప్రకారం సెన్సెస్ డిలిమిటేషన్ జరిగితే ఆ తర్వాత దక్షిణాదికి జరిగేది నష్టం కంటే నిన్న 50% శ్రీనివాస్ గారు అది ఒప్పుకోము ఇది ఒప్పుకోము చర్చనే వద్దు, దాని మీద చర్చనే లేదు. జనాభాను ఒప్పుకోము, ప్రోరేటా ఒప్పుకోము. నీకు నాకు ఈరోజు ఎంత దూరం ఉందో రేపు కూడా అంతే దూరం ఉండాలి. ఏం డిమాండ్ చేయలేదండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, అది ఏది లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంది అంటే, కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోష పెడితే పదవి వస్తుంది అనుకుంటారు, ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుండ్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా, అది కదా నేను చెప్పేది. పెరగాల్సిన అవసరమే లేదు. ఉన్న దాంట్లో ఫస్ట్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి. పోనీ ఏమవుతుంది, తప్పేముంది. అవసరమైనప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. అవసరం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ ది కంట్రీ. వీఆర్ దేర్ టు సాక్రిఫైస్. No, absolutely no problem. Being a party leader, I have to provide my women wing. So definitely I will do that job. अभी तो बिल हार चुका है, अभी उसके बारे में अभी चर्चा करने से कोई फायदा नहीं है. ఎవరు తెస్తుండ్రు? అప్పటివరకు ప్రభుత్వాన్ని ఉంచాం కదా, ఓడగొడతాం కదా. నార్త్ వాళ్ళు ఒప్పుకొని ఎవరు ఒప్పుకొని, ఇప్పుడు నిన్న నార్త్ వాళ్ళు మనకు మద్దతు ఇవ్వలేదా? వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది? అఖిలేష్ యాదవ్ ఏం చెప్పిండు? అరే బాస్, ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు మా వ్యూహం మాకుంది, ఎత్తుగడ మాకుంది. ఇప్పుడే ఆ చర్చ ఎందుకు? ఇప్పుడు క్యాన్సర్ రాకముందే మనం ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? క్యాన్సర్ వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు దాన్ని చేసుకుందాం. అన్నిటి మీద ఆ రోజు చర్చ చేద్దాం విజయభాస్కర్ గారు. ఈ రోజు మనం ముందున్నది మహిళా రిజర్వేషన్. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఏం చేయాలో అది ఒక్కదాని మీదనే చర్చించుకుందాం. మిగతా అన్ని సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఆటోమేటిక్గా చెప్తాం. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చైన్లో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చైన్లోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి ఓటింగ్ అడగాల్సినోడు. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో గదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇంతటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటుంది. ప్రోరేటకు ఉందా? 50% ప్రోరేటకు రాజ్యాంగంలో ఉందా? మోడీ ఒక మోడల్ చెప్పిండా, మేము ఇంకొక మోడల్ చెప్తున్నాము. చర్చ చేయి నువ్వు. ఇప్పుడు మోడీ మోడల్కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. 1971 జనాభా ఆధారంగానే చేసి దాని ప్రకారం ఎందుకు? నేను చెప్పేది అదే. 50% చేయాలని లేదు కదా, 5% చేయి.